హలో అండి, అందరికీ నమస్తే. నా పేరు విద్యాసాగర్. వెల్కమ్ బ్యాక్ జచ్చన తెలుగు న్యూస్. వార్తలు చదివే ముందు ఒకసారి హెడ్లైన్ చూద్దాం. మరి ఈరోజు తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెట్టిన మాజీ సీఎం కేసీఆర్. తన తల్లితో పాటు పీఠపురం చేరుకున్న హీరో రామ్ చరణ్. ఎన్నికల ప్రచారంలో హీరో. హనుమాన్ ఆలయాన్ని సందర్శించిన సీఎం కేజ్రీవాల్. భార్యతో కలిసి ప్రత్యేక పూజలు. ఈరోజు తెలంగాణలో ప్రియాంక గాంధీ ఎన్నికల ప్రచారం. బండి సంజయ్ మత రాజకీయాలు చేస్తున్నారు. పొన్నం ప్రభాకర్ మొండిపాటు. గత 3 వారాలుగా కేసీఆర్ అన్ని నియోజకవర్గాల్లో బస్సు యాత్రను నిర్వహించారు. అయితే ఈ నెల 13న ఎన్నికల పోలింగ్ ఉండడంతో ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఈ క్రమంలో మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెట్టారు. దీంతో ఎన్నికల ముందు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సు యాత్రపై ప్రజల స్పందన, కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత, రాష్ట్ర ప్రజల ఎటువైపు ఉన్నారనే దానిపై మాట్లాడారు. వాళ్ళు అవలంబించిన తప్పుడు విధానాలు ప్రజల్లోకి బాగా స్పష్టంగా పోయినాయి. మేము కూడా బాగా చెప్పగలిగినాం. దాని ఫలితమే బీఆర్ఎస్ అద్భుతమైన విజయాన్ని సాధించబోతా ఉంది. ముఖ్యంగా ఇక్కడ అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక అర్భక ముఖ్యమంత్రి యొక్క ఆధ్వర్యంలో చాలా బ్లండర్ మిస్టేక్స్ చేసింది. సో మెనీ బ్లండర్స్. ఎందుకంటే ఎప్పుడు కానీ ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వం మారి వేరే పార్టీ ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం కొలువు తీరినప్పుడు సహజంగా ఏం చేయాలా, గత ప్రభుత్వం ఏ విధానాలు ఏ విధంగా అవలంబించింది అనేది ఇంటర్నల్ సమీక్షలు చేసుకొని అంతకంటే కొంచెం మెరుగ్గా. టాలీవుడ్ ప్రముఖ నటుడు హీరో రామ్ చరణ్ ఈరోజు పీఠపురంలో పర్యటించారు. తన తల్లి సురేఖతో కలిసి పీఠపురంలోని కుక్కుటేశ్వరి స్వామి ఆలయాన్ని సందర్శించారు. తన బాబాయ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ అక్కడికి వెళ్లనుండడంతో ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ మద్దతుగా తెలిపారు. తన తండ్రి చిరంజీవి జనసేనానికి సపోర్టు ఓ వీడియో విడుదల చేయగా చరణ్ దాన్ని పోస్ట్ చేస్తూ మీ భవిష్యత్తు కోసం పాటుపడే నాయకుడు పవన్ కళ్యాణ్ని గెలిపించండి విజ్ఞప్తి చేశారు. కేజ్రీవాల్ తనపై హనుమంతుడి ఆశీర్వాదం ఉందని జైలు నుంచి బయటికి వచ్చిన తర్వాత కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. ఈరోజు ఆయన కర్ణాటకలోని హనుమాన్ ఆలయాన్ని దర్శించుకున్నారు. 40 రోజుల జ్యుడిషియల్ కస్టడీ తర్వాత మధ్యంతర బెయిల్పై తిహార్ జైలు నుంచి బయటకు వచ్చినందుకు స్వామి దర్శనానికి వెళ్లాలని పేర్కొన్నారు. దేశంలో నియంతృత్వం పెరిగిపోయిందని దానిని అంతం చేసేందుకు ప్రజలు తనతో కలిసి రావాలని కోరారు కేజ్రీవాల్. जितने विपक्ष के नेता हैं उनको जेल भेजेंगे और जितने बीजेपी के नेता हैं उनको सबको निपटा देंगे. उनकी राजनीति खत्म करते जाएंगे, उनको सबको निपटाते जाएंगे. विपक्ष के अंदर आज इन्होंने मनीष सिसोदिया को जेल भेज दिया, संजय सिंह को जेल भेज दिया, सत्येंद्र जैन को जेल भेज दिया, केजरीवाल को जेल भेज दिया, हेमंत सोरेन को जेल भेज दिया, ममता दीदी के कई मंत्रियों को जेल भेज दिया, स्टैलिन के कई मंत्रियों को जेल भेज दिया. केरला के सीएम के पीछे पड़े हैं. अगर ये चुनाव जीत गए, मेरे से लिखवा लो एफिडेविट के ऊपर. थोड़े दिन के बाद ममता दीदी जेल में होंगी, तेजस्वी यादव जेल में होगा, स्टैलिन साहब जेल के अंदर होंगे, पिनरई विजयन जेल के अंदर होंगे, उद्धव ठाकरे जेल के अंदर होंगे, जितने विपक्ष के नेता ये सारे जेल के अंदर होंगे. अगर ये चुनाव जीत गए, इन्होंने बीजेपी का एक नेता नहीं छोड़ा. आडवाणी जी की राजनीति खत्म कर दी इन्होंने, मुरली मनोहर जोशी की राजनीति खत्म कर दी, सुमित्रा महाजन की, शिवराज सिंह चौहान जिसने मध्य प्रदेश का चुनाव जीत के दिया इन लोगों ने, शिवराज सिंह चौहान ने उसको मुख्यमंत्री नहीं बनाया, उसकी राजनीति खत्म कर दी. वसुंधरा राजे की राजनीति खत्म कर दी इन्होंने, खट्टर साहब की राजनीति खत्म कर दी, डॉक्टर रमन सिंह की राजनीति खत्म कर दी. अब अगला किसका नंबर है? योगी आदित्यनाथ. अगर ये चुनाव जीत गए, मेरे से लिखवा ले, 2 महीने के अंदर उत्तर प्रदेश का मुख्यमंत्री बदल देंगे ये लोग. योगी आदित्यनाथ की राजनीति खत्म करेंगे, उनको भी निपटा देंगे ये लोग.
ఈరోజు తెలంగాణలో ప్రియాంక గాంధీ ప్రచారం కొనసాగించారు. తాండూరు కామారెడ్డిలో ప్రియాంక గాంధీ ప్రచారం కొనసాగనుంది. ఈరోజు ప్రియాంక గాంధీతో కలిసి తాండూరు కామారెడ్డిలో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ మత రాజకీయాలు చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. కరీంనగర్లో ఆయన మాట్లాడుతూ 4 నెలల క్రితం ఏర్పడిన ప్రజల ప్రభుత్వంపై పిల్లి శాపనార్థాలు పెడుతున్నారని పడగొడతాం అని అంటున్నారని మండిపడ్డారు పొన్నం ప్రభాకర్. తెలంగాణ రాష్ట్రంలో శని ఆదివారాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తమిళనాడులో ఏర్పడిన ఉపరితల ద్రోణి తెలుగు రాష్ట్రాలపై చాలా బలంగా విస్తరించిందని ఆ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. శుక్రవారం నల్గొండ, యాదాద్రి, సూర్యాపేట, ఆసిఫాబాద్, ఖమ్మం, కొత్తగూడెం, మంచిర్యాల, మహబూబ్నగర్, నాగర్ కర్నూలు, హైదరాబాద్, వికారాబాద్, మేడ్చల్ జిల్లాలో వర్షం కురిసిందని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల సమయంలో హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నంద్యాలలో సందడి చేశారు. నంద్యాల చేరుకున్న అల్లు అర్జున్ను చూసేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు ఫ్యాన్స్. నంద్యాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు అల్లు అర్జున్. కాంగ్రెస్ నేతలు ఈ 6 నెలల్లో గాడిద గుడ్డు తప్ప ఏమి ఇచ్చారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు. బీఆర్ఎస్ సాయంలో సమయానికి రైతు బంధు ఇచ్చామని తెలిపారు హరీష్ రావు. కాంగ్రెస్ పాలనలో మోటార్లు కాలిపోతున్నాయని పేర్కొన్నారు. రైతులు, మహిళలు, పేదలందరినీ కాంగ్రెస్ మోసం చేసిందని తెలిపారు హరీష్ రావు. కళ్యాణ లక్ష్మి కింద ₹1,00,000తో పాటు తులం బంగారం ఇస్తామని హామీ ఏమైందని ప్రశ్నించారు హరీష్ రావు. మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకటరామరెడ్డికి మద్దతుగా గజ్వెల్ పట్టణంలోని హరీష్ రావు రోడ్ షో నిర్వహించారు. ఈ కాంగ్రెస్ వాడు అబద్ధాలు ఆడిండు. ఏమే 2000 చేస్తా అన్నాడు. గజ్వేల్లో పప్పులు ఉడకలే కొడుకులై, కానీ బయట కొంతమంది నమ్మి ఓటేసిండ్రు. మేము రాగానే డిసెంబర్లో 4,000 ఇస్తామన్నారు. వచ్చినాయవ్వా? 4,000 వచ్చినాయా? కేసీఆర్ 200, 2,000 అంటే 2,000 ఇచ్చిండా లేదా? మరి కాంగ్రెస్ వాళ్ళు 4,000 ఇస్తామన్నారు. ఇచ్చిండ్రా? మరి అలా 5 నెలల గవర్నమెంట్ వచ్చి 5 నెలల నుండి 6 నెలల పడ్డది. 6 నెలలైనా ఇంతవరకు పెన్షన్ పెంచలే. అంటే ఒక్కొక్క అవ్వకు తాతకు ఈ కాంగ్రెస్ వాడు 10,000 రూపాయలు బాకీ పడ్డాడు. ఎవడన్నా కాంగ్రెస్ వాడు ఊళ్ళకొచ్చి అవ్వ తాతల్లో బీడీలు చేసే అక్క చెల్లెలను ఓటు అడిగితే బిడ్డ 10,000 పెట్టరా, పెట్టాకనే ఓటు అడుగుమని చెప్పాలి కాంగ్రెస్ వాడికి. కాదా? మోసం చేయలేదా కాంగ్రెస్ వాడు? అగో గాడిద గుడ్డు పెట్టిరా. కాంగ్రెస్ పార్టీ 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అన్నారు. ఏమిచ్చింది చెల్లె? గాడిద గుడ్డు తప్ప. గాడిద గుడ్డు పెట్టదా? పెట్టది. అంటే కాంగ్రెస్ వాడు కూడా ఏమి ఇయ్యలే, ఏం పెట్టలే. గది చెప్పాలి. చూస్తూనే ఉండండి జడ్చాన తెలుగు న్యూస్. మళ్ళీ కలుద్దాం. అలా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెట్టిన మాజీ సీఎం కేసీఆర్ తన తల్లితో పాటు పీఠపురం చేరుకున్న హీరో రామ్ చరణ్ ఎన్నికల ప్రచారంలో హీరో హనుమాన్ ఆలయాన్ని సందర్శించిన సీఎం కేజ్రీవాల్ భార్యతో కలిసి ప్రత్యేక పూజలు. ఈరోజు తెలంగాణలో ప్రియాంక గాంధీ ఎన్నికల ప్రచారం. బండి సంజయ్ మత రాజకీయాలు చేస్తున్నారు, పొన్నం ప్రభాకర్ మండిపాటు. इस महंगाई के दौर में सोना खरीदना हुआ आसान। जौहरी गोल्ड डायमंड्स एंड प्लैटिनम टोली चौकी लाया है गोल्ड बचत स्कीम। शादी ब्याह और दीगर तकरीबात के लिए अब सोना खरीदें 11 महीने की आसान अकसात पर और 12वें महीने में अपना सोना घर ले जाएं एवरेज गोल्ड रेट पर बिना कोई एक्स्ट्रा चार्ज और 0% इंटरेस्ट के साथ 916 हॉलमार्क की ज्वेलरी, नो वेस्टेज, नो मेकिंग चार्जेस के साथ। अब होगी बचत पैसों की और घर आएगा सोना, वो भी आसान अकसात पर। आपका भरोसा हमारी पहचान। जौहरी, क्राफ्टेड जस्ट फॉर यू। गोल्ड डायमंड्स एंड प्लैटिनम, टोली चौकी, हैदराबाद।